గుడ్ మార్నింగ్ ఆర్టీసీ ఫ్రెండ్స్. చాలామంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి పోస్టులు, మనకు కండక్టర్ పోస్టులు ఇవాళ న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతించడం జరిగింది. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను మనకు డ్రైవర్స్ సంబంధించింది. ఆర్టీసీ డ్రైవర్ సెలక్షన్లో పార్టిసిపేట్ చేసిన మిత్రులకు మరియు శ్రామికులకు గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మనకు రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాకపోతే శ్రామికులు చాలా మంది నా వీడియో చూశారు, అన్న ఒక వీడియో చేయమని. యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించి. సో నాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ వీడియో చేసి ఇస్తే మీకు కూడా అది యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, దానికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ టిఎస్ఎల్ పిఆర్బి కూడా ఇవ్వలేదు. సో అట్లా శ్రామికులకు సంబంధించిన వీడియో చేయలేకపోయాను. రైట్. సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు భర్తీ ప్రక్రియకి సంబంధించిన క్లిప్ కూడా నేను ఇలా యాడ్ చేస్తా. అయితే సో ఇక్కడ కండక్టర్ పోస్టులకు సంబంధించిన భర్తీ ఏ విధంగా ఉండబోతుంది, క్వాలిఫికేషన్ ఏందని ఈ వీడియోలో చిన్నగా డిస్కస్ చేస్తాను నేను. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం దీనికి రీసెంట్గానే అనుమతి ఇచ్చింది. సో దీని భర్తీ ప్రక్రియ అనేది ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చింది, ఆర్టీసీ సంస్థకే ఇచ్చింది, వాళ్ళనే మీరే కండక్ట్ చేసుకోమని. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసు. అయితే ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది ఏంటంటే 10th క్లాస్ అంతకుముందు పాతకాలంలో మార్కులు అనౌన్స్ చేసేవాళ్ళు, కానీ తర్వాత కాలంలో గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. ఆ గ్రేడింగ్ సిస్టమ్ కాస్త లాస్ట్ ఇయర్లో మళ్ళీ గ్రేడింగ్ సిస్టమ్ తీసేసి మళ్ళీ మార్కులు వచ్చారు. అయితే ఎవరైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉందో, ఎవరికైతే మార్కులు ఉందో వీళ్ళని ఏ ప్రాసెస్గా, ఏ బేసిస్గా తీసుకొని వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని భర్జన ఉన్నారు. దీని కాగా ఎస్ఎస్సి బోర్డుకి వీళ్ళు లెటర్ రాయడం జరిగింది. సో మేము భర్తీ ప్రక్రియ చేపట్టాలనుకుంటున్నాం, అది కూడా 10th మార్క్స్ బేస్ పైన. సో మాకు ఈ గ్రేడింగ్ వల్ల ప్రాబ్లం అవుతుంది, వీటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని ఆర్టీసీ మన ఎస్ఎస్సి బోర్డుకు లెటర్ రాయడం జరిగింది. వన్స్ ఎస్ఎస్సి బోర్డు నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ భర్తీ ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఎవరైతే కండక్టర్ భర్తీ కావాలనుకునే అభ్యర్థులారా ఈ విషయాన్ని గమనించగలరు. అండ్ డ్రైవర్ మిత్రులు కూడా త్వరలో మీకు తీపి కబురు రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మార్కుల లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిందంటే, కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకు 3 లెవెల్ ప్రాసెస్ ఉంది. కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీలు చూసి అక్కడ ఏ కేటగిరీలో ఎట్లా వస్తుంది, రోస్టర్ పాయింట్ ఏంది అనేది ఇవన్నీ భర్తీ చేయడానికి కొద్దిగా ప్రాసెస్ టైం పడుతుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే మెయిన్ ప్రాసెస్ మీద ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఏదైనా అప్డేట్ ఉంటే ఇమీడియట్గా నేను పెడతా, ఫాలో అవ్వండి, నా ఛానల్లో టచ్లో ఉండండి. రైట్. అండ్ మిగతా వాళ్ళు కూడా ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.